హలో పీపుల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అన్టోల్డ్ స్టోరీస్. ఈరోజు టాపిక్ చిన్ననాటి ఫస్ట్ లవ్. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద 80s 90s కిడ్స్ వాళ్ళ చిన్నప్పుడు కలిగిన ఫస్ట్ ఫీలింగ్స్ని ఫస్ట్ లవ్ అనే అనుకుంటారు కదా. అసలు క్రష్ అనే పదం వాడి ఉండకపోవచ్చు, బికాజ్ ఎట్ దట్ ఏజ్ వీ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ లవ్ అని. అది ఇప్పుడు తలుచుకొని బ్లష్ అవ్వడం, నవ్వుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు కదా. సో ఈరోజు మనం మన సబ్స్క్రైబర్ పృథ్వీ గారి ఫస్ట్ క్రష్ ఫీలింగ్ గురించి వారి మాటల్లో తెలుసుకుందాం రండి. నాకు తెలిసి మ్యాక్సిమం ప్రతి అబ్బాయికి తన ఫస్ట్ క్రష్ ఇంగ్లీష్ టీచరే. అలాగే నాకు కూడా మా ఇంగ్లీష్ టీచర్. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. బాధతో అప్పుడే అమ్మ ఐరన్ చేసిన యూనిఫామ్ వేసుకొని స్కూల్కి బయలుదేరాను. యాజ్ యూజువల్గా లాస్ట్ బెంచ్కి వెళ్ళి దోస్తులతో ముచ్చట్లేస్తున్నప్పుడు సడన్గా క్లాస్ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. క్లాస్ మొత్తంలో నా ఒక్కడి నవ్వు, మా ఇంగ్లీష్ టీచర్ పట్టీల చప్పుడు తప్ప వేరే ఏ సౌండు లేదు. తన కాటుక కళ్ళతో కంటి చివర నుంచి ఒక్క చూపు చూసి క్లాస్ మొత్తంలో నేనే అల్లరివాడిని అని తన మైండ్లో రిజిస్టర్ చేసుకుంది. తన చూపు, నవ్వు నా మైండ్లో రిజిస్టర్ అయ్యాయి. తన అందాన్ని వర్ణించలేని వయసు అది. కానీ తనలో ఒక వెలుగు, తన నవ్వులో ఒక కళ, మొత్తానికి దివి నుంచి వచ్చిన దేవతలాగా ఉండేది. చూస్తూ చూస్తూ సమ్మర్ హాలిడేస్ నుంచి బాధగా స్కూల్కి వచ్చిన నేను పీటీ పీరియడ్ లాగా ఫాస్ట్గా అయిపోయిన ఇయర్ తర్వాత నుంచి స్కూల్ నుంచి ఇంటికి బాధగా సమ్మర్ హాలిడేస్కి తిరిగి వెళ్ళాను. వావ్, స్వీట్ స్టోరీ కదా. మీరు కూడా మీ లైఫ్లో ఉన్న క్యూట్ స్టోరీస్ని మన వ్యూవర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెయిల్ ఐడికి మీ క్యూట్ మెమొరీస్ని రాసి పంపేయండి. మళ్ళీ ఒక స్వీట్ మెమొరీతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ అన్టోల్డ్ స్టోరీస్.